పోలీసు వాళ్ళకు కానీ సైబర్ క్రైమ్ వాళ్ళకు కానీ తక్షణమే స్పందించి మా డబ్బులు తిరిగి రావడానికి కారణమైన వాళ్ళకు కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరితో కాదు 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా ముందుగా నన్ను 8 రూపాయలు చేశాడు. రెస్పాండ్ అయ్యి అది ముందు ఇంకా డిలే అయితే మొత్తం డబ్బులు మే 17 నాడు సైబర్ క్రైమ్ ద్వారా 2,15,000 రూపాయలు మోసపోవడం జరిగింది. మరి ఇమ్మీడియట్లీ జైనత్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి సైబర్ క్రైమ్కు ఫోన్ చేసిన వెంటనే 10 నిమిషాలలో కేసు కూడా మరి బుక్ చేసి కొంతవరకు అమౌంట్ని హోల్డ్ చేయగలిగిండు. 2,15,000 రూపాయల నుంచి 1,29,756 రూపాయలు మరి రికవరీ కూడా మరి మన పోలీసు వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు మాకు రిటర్న్ చేయించడం జరిగింది. నాడు నాకు వాట్సాప్ లింక్ వచ్చింది. లింక్ ద్వారా ప్రెస్ చేస్తే కొన్ని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తే దగ్గర 1,70,000 రూపాయలు పోయినాయి. తక్షణమే నేను 1930 కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే కొన్ని డబ్బులు హోల్డ్లో పెట్టారు. అవి నాకు కొంతవరకు వచ్చినాయి. దీనికి సహాయపడిన వాళ్ళందరికీ సైబర్ క్రైమ్ వాళ్ళకు ఎస్పీ సార్ కానీ మిగతా వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా డబ్బులు నెట్ బ్యాంకింగ్ ఎక్స్పైర్డ్ అవుతాయని చెప్పి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేయగానే నా డబ్బులు పోయినాయి. ఆ డబ్బులు అప్పుడే మా పిల్లలు నా సైబర్ క్రైమ్కు 1930కు ఫోన్ చేసిండ్రు, లాక్ చేసిండ్రు. 1930 లాక్ చేసిండ్రు. మరి తర్వాత పోలీస్ స్టేషన్ అయినా మరి సైబర్ క్రైమ్కి వచ్చిన కోర్టు ద్వారా వచ్చినాయి. మరి అమౌంట్ కూడా నాకు తిరిగి వచ్చినాయి. మరి సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ ఎస్పీ సాబ్ కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.